ఇటీవల నార్త్ సినిమాల నుంచి వచ్చిన హాట్ బ్యూటీస్ సౌత్ సినిమాలో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఇలాంటి నటీమణుల్ని బాగా ఆదరిస్తున్నారు. అలాంటి బ్యూటీస్లో హాట్ బాంబ్ దిశ పటాని ఒకటిగా నిలిచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన దిశ ఇప్పుడు ఇండియాలో మోస్ట్ డిజైర్డ్ హీరోయిన్గా నిలిచింది. గత ఏడాదిలో 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన దిశ ప్రభాస్తో కలిసి నటించిన పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 ఏడీలో నటించింది. ఆమె స్క్రీన్ టైం తక్కువగా ఉన్న తన గ్లామర్తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి పార్ట్ 2 వస్తుందా, ఆమె మళ్ళీ ఉంటుందా అన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే తాజా టాలీవుడ్ రూమర్స్ ప్రకారం దిశా పటాని మళ్ళీ ప్రభాస్తో కలిసి మరో చిత్రంలో నటించనుందట. ఇది హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా. ఈ సినిమాలో ఇప్పటికే యంగ్ హీరోయిన్ ఇమాన్వి హీరోయిన్గా ఫిక్స్ అయిన దిశా పటానికి ఓ ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె పాత్ర స్పెషల్ రోల్ అయినా కూడా కథలో కీలకంగా ఉండబోతోందట. ఇక ప్రభాస్ మాత్రం ఈ సినిమా కాకుండా ది రాజా సాబ్, సలార్ 2, కల్కి 2898 ఏడీ పార్ట్ 2 వంటి భారీ ప్రాజెక్టుల్ని లైనప్లో పెట్టుకుని బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టులో ది రాజా సాబ్ ఈ ఏడాదిలో థియేటర్స్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే దిశా పటాని మళ్లీ ప్రభాస్ సరసన ఎలా కనిపించబోతోందో, ఆమె పాత్ర ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.